నల్గొండ జిల్లాలో నిన్నటి వరకు కూడా దంచి కొట్టిన ఎండల వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఒక గంట క్రితం మాత్రము వాన మాత్రము దంచి కొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. వడగళ్ల వానతో కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈదురు గాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు కూడా చాలా వరకు దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇప్పటి వరకు కూడా నల్గొండ పట్టణంలో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు అధికారులు. మాత్రం వర్షం మాత్రము మనం విజువల్లో కూడా చూస్తాం, వర్షం మాత్రం దంచి కొడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఐకేపీ కేంద్రాలలో వరి ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతన్నలు మాత్రము గగ్గోలు పెట్టుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూస్తున్నాం, ఈ రోజు వరకు మధ్యాహ్నం వరకు 2:30-3 గంటల వరకు కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొట్టాయి. దానిలో భాగంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్ చూస్తాం, ఇప్పటికీ కూడా వర్షం కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. నిన్నటి మన వరకు కూడా ఏదైతే ఎండలతో కూడా సతమతమై ఉక్కపోతతో కూడా ఇబ్బంది పడిన జనాలు మాత్రమే కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టు కూడా కనపడుతుంది. కొంతమంది యువత మాత్రము వానలో కూడా తడుచుకుంటూ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఉక్కపోతతో కూడా ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు కురుస్తున్న వర్షానికి మాత్రము చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైతన్నలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ రోజు కురుస్తున్న వర్షాలు మాత్రం చాలా అనువుగా ఉంటాయని కూడా రైతన్నలు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా గంట నుంచి నల్గొండ పట్టణ కేంద్రంలో కురుస్తున్న వర్షం మాత్రము చాలా వరకు వాతావరణాన్ని కూల్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కన్నా ముఖ్యంగా కూడా నిన్న మొన్నటి వరకు కూడా మనం చూసాం 46-47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు కురుస్తున్న వర్షానికి మాత్రం చాలా వరకు కూడా కొంచెం చల్లబడ్డదని కూడా చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు సార్? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నల్గొండ నుంచి వస్తున్నాం. నిన్నటి వరకు కూడా ఎండ ఉండే, ఈ రోజు సడన్గా వర్షం వస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుందండి. చాలా రోజుల నుంచి ఎండ తీవ్రత వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉక్కబోత మనకు విపరీతంగా ఉండే మార్నింగ్ నుంచి కూడా. ఈ వర్షం రావడం కూడా మాకు కొంచెం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. కొంతమంది ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యం కూడా ఉన్నటువంటి పరిస్థితులు రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్. వాస్తవానికి దానికి మనం ప్రకృతి వచ్చేదానికి మనం ఏం చేయలేం కదా దానికి. మొత్తం కూడా చాలా వరకు యువత కూడా చాలా వరకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, కానీ రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే 2 నిమిషాలు అప్పుడప్పుడు వర్షం వస్తుంది, మళ్ళీ ఎండ వస్తున్న పరిస్థితి కనుక. కానీ ఈరోజు రాత్రి రేపటి వరకు కూడా వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యం కూడా ప్రజలు ఎవరైతే ముఖ్యంగా కూడా ఐకేపీ కేంద్రాల్లో ఉన్నాడు ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్న రైతులు మాత్రము చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ధాన్యం తడిచిపోకుండా కూడా పట్టాలు కప్పుకోవాలని కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా నల్గొండ పట్టణంలో గంట నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మాత్రం ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న ఉక్కపోతతో ఉన్న ప్రజలు మాత్రం ఈ వర్షానికి మాత్రం చాలా కూల్గా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.